గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 7th. యూజువలీ సండేస్ అయితే సైక్లింగ్ లేదా రన్నింగ్ వెళ్తా, కానీ ఈ వీక్ ఇంకా జిమ్లో బ్యాక్ వర్కౌట్ చేయలే. ఈవినింగ్ జిమ్కి వెళ్తున్నా అని మార్నింగ్ వర్కౌట్ స్కిప్ చేసిన. పొద్దున్న లేచిన వెంటనే అఫ్ కోర్స్ కొంచెమైనా ఉంటుంది ఆ టెండెన్సీ ఇన్స్టాగ్రామ్ చూద్దామని. ఆ థాట్ని పక్కన పెట్టి చదవడానికి స్టార్ట్ చేసిన. సోషల్ మీడియా వల్లనో దేని వల్లనో తెలియదు కానీ బట్ అటెన్షన్ స్పాన్ అయితే తగ్గింది. ఇంకోటి నాకేమనిపించిందంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా ప్రొడక్టివ్ అయిన పని చేస్తే బ్రెయిన్ ఫాగ్ అనేది తగ్గుతుంది. వెదర్ అయితే ఈ మధ్య బాగుంటుంది, నాట్ దట్ హాట్. వీక్ మొత్తంలో సండే ఒక్కటే రోజు బ్రేక్ఫాస్ట్ రిలాక్స్గా తినేకయ్యేది. దోశ పోసి చాలా రోజులైంది. ఒకసారి పోసి చూద్దామంటే ఐ కుడెంట్ ఫ్లిప్ ఇట్. ఇంకా ఎట్లాగో అట్లా మేనేజ్ చేసిన. హెపటైటిస్ బిది టైటర్స్ చెక్ చేయమన్నారు కదా, యాంటీబాడీస్ది. అది చెక్ చేపిద్దామని డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినాం. అరౌండ్ 2 to 3 months నుంచి డయట్ ఫాలో అవుతున్నా. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చూడడానికి లిపిడ్ ప్రొఫైల్ చేద్దాం అనుకున్నా. అది చూస్తే దానికి ఫాస్టింగ్ చేయాలని చెప్పారు. అది మర్చిపోయాను నేను. టైటర్ టెస్ట్ రిజల్ట్ రావడానికి 1 week అవుతుందంట. ఇంకా ఆన్ ద వే అలాగే వెజిటేబుల్స్ పూలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకో స్టడీ సెషన్ కూర్చున్నా. ఎట్లయినా కాన్సన్ట్రేషన్ పెంచి చదవడానికి కూర్చోవాలి లాంగర్ అవర్స్. పోర్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. సమ్మర్లో అయితే మ్యాంగో, ఐస్ యాపిల్, లీచీ మస్ట్ హ్యావ్. కొన్ని ఫ్రూట్స్ అయితే అది గ్రో అయ్యే టైమ్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ వెన్ ద బాడీ నీడ్స్ ఇట్. క్యాజువల్ షూ ఎక్కువ వాడను నేను. సండే ఒకటే రోజు కదా టైం దొరికేది, సో అది తుడిచి బాక్స్లో పెట్టేసిన. షేవ్ చేసుకొని తలస్నానం చేసి రెడీ అయినా. ఇంకా ఆకలి అవుతుందని హోమ్ మేడ్ ప్రోటీన్ బార్ తినేసి లంచ్ చేసేసిన. ఆఫ్టర్ లాంగ్ టైం ఆలు పరాట తింటున్నా. కాసేపు పని చేసి కాఫీ ప్రీ వర్కౌట్గా తాగి జిమ్కి రెడీ అయినా. నేను వెళ్ళిన టైంకి అయితే చాలా తక్కువ మంది వచ్చినారు జిమ్కి. బ్యాక్ అయితే 4 వర్కౌట్స్ చేసి బైసెప్స్కి 3 వర్కౌట్స్ చేసే లోపల పీపుల్ స్టార్టెడ్ కమింగ్. ట్రెడ్మిల్ అన్నీ ఆక్యుపైడ్ ఉండే, సో క్రాస్ ట్రైనర్ ఒక 10 minutes చేసి ఇంటికి వెళ్ళిపోయినా. సమ్మర్ టైంలో క్లౌడీ వెదర్ అయితే బ్యూటిఫుల్. స్కూటర్లో ఆల్మోస్ట్ 10,000 kilometers అయింది. స్నానం చేసి డాడీతో డిన్నర్ తినేసి పడుకున్నా. దాట్స్ ద క్యాలరీ ఇంటేక్ ఫర్ టుడే. గుడ్ నైట్.